హాయ్ హలో వెల్కమ్ టు రాణీస్ వంటిల్లు. ఇవి బార్లీ ఫ్లాక్స్ అండి. బార్లీ ఫ్లాక్స్తో మిక్చర్ చేయడం చూపిస్తా. చాలా బాగుంటుంది, చాలా టేస్ట్, మంచి హెల్తీ కూడా. చూడండి చూపిస్తా. స్టార్ట్ చేద్దామా. స్టవ్ ముట్టించి ఒక ప్యాన్ పెట్టి ఒక పావు కప్పు పల్లీలు వేయించుకోవాలి. తీద్దాము. ఇవి మంచిగా వేగిపోయినాయి. ఒక ప్లేట్లోకి తీస్తాము. ఇదే వేడి కడాయిలో పుట్నాల పప్పు తీసుకుంటున్నా. పావు కప్పు పల్లీలు తీసుకున్నా, పావు కప్పు పుట్నాల పప్పు. ఇది కొంచెం మెచ్చుపచ్చుగా వేయించుకుంటే సరిపోతుంది. ఇవి వేయించిన పప్పే కదా, కొంచెం మెత్తగా ఉంటుంది కాబట్టి కరకర కావడానికి కొద్దిగా వేయించాలి. కొద్దిసేపు వేయించి తీయాలి. ఇవి అయినాయి, పక్కకు పెట్టేద్దాము. ఇప్పుడు స్టవ్ ముట్టించి ఒక గిన్నె పెట్టుకొని వేడి కానియాలి. గిన్నె కొంచెం పెద్దదే పెట్టుకోవాలి. కొంచెం పెద్ద గిన్నె పెట్టుకోవాలి, ఎందుకంటే అవి బాగా అటు ఇటు బయటకు పడతాయి. కడాయిలు అట్లయితే అన్ని కిందనే పోతాయి. లైట్ వెయిట్ ఉంటాయి కదా. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసా. మరి ఎక్కువ ఆయిల్ కూడా ఏం పట్టదు. ఆయిల్ వేడండి. కొంచెం జీలకర్ర వేద్దాము, కొంచెం మినపప్పు, సరిపడా ఎండుమిరపకాయలు, కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇది వేసి వేగనివ్వాలి. కరివేపాకు బాగా కరకర వేగాలి, మంచిగా ఉంటుంది. ఇష్టం ఉంటే పసుపు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఫ్లాక్స్లో ఉప్పు లేదు, అందుకని కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఆయిల్లోనే వేస్తే అంత బాగా పడుతుంది. వేగినాయండి ఇవి. ఇప్పుడు బార్లీ ఫ్లాక్స్ వేద్దాము. వేసి మంచిగా ఆయిల్ అంతా బట్టల ముందు కలుపుకున్న తర్వాత మిగతా వేద్దాము. ఇవి కొంచెం మెత్తగా ఉంటాయి, అయినా ఇప్పుడు దీనిలో వేపుతాం కదా, మళ్ళీ కరకర అవుతాయి. ఈ వర్షాకాలం తొందరగా ఇవి మెత్తగా అయిపోతాయి. మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు వేయించాలి. ఇలా కొంచెం కలిపిన తర్వాత ఒకసారి పట్టుకొని చూడాలి, కరకరైనాయి లేవా. చూడండి, కరకరైనాయి. ఇంకా అయిపోయినట్టు ఇది. దీనిలో ఇప్పుడు మనం ముందు వేయించి పెట్టుకున్నాం కదా, పుట్నాల పప్పు వేసేయాలి. తర్వాత వేయించి పొట్టు తీసి పెట్టుకుని పల్లీలు కూడా వేయాలి. ఇష్టం ఉంటే కొన్ని కాజులు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత ఒక ఎయిర్ టైట్ డబ్బాలో వేసి పెట్టుకుంటే అయిపోతుంది. స్టవ్ ఆపేసి దించేయటమే. చలో అయిందండి బార్లీ ఫ్లాక్స్ మిక్చరు. బార్లీ ఫ్లాక్స్ మనకు కూడా చాలా మంచిది కదా. ఇవి రైతు బజార్, సూపర్ మార్కెట్లు అట్లా దొరుకుతాయండి. కొన్ని షాపులలో దొరుకుతాయి, అంతటి దొరకవు. దొరికినప్పుడు తెచ్చుకొని ఇలా చేసుకోవాలి. ఎవరికైనా పెట్టాలనుకున్నప్పుడు, మనం తినాలనుకున్నప్పుడు ఇలా ఒక ప్లేట్లోకి తీసుకొని పైనుంచి కొంచెం కారం పొడి చల్లుకొని, పైనుంచి కొంచెం కారం పొడి చల్లుకొని, కొంచెం చాట్ మసాలా చల్లుకొని, ఎవరికైనా పెట్టాలన్నప్పుడైనా మనం తినాలన్నప్పుడైనా ఇలా చేయండి. కొన్ని పచ్చి ఉల్లిగడ్డలు చల్లుకొని ఇలా ఇవ్వండి. ఇదండి బార్లీ ఫ్లాక్స్ మిక్చరు.
ఈ వీడియో మీకు నచ్చిందా? మీరు కూడా చేసి చూడండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో నాకు చెప్పండి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ.